బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనగా మరి ఇది యోగం గురించి అనంతబాయి చెప్పినటువంటి వీడియో. యోగము యొక్క అసలైన అర్థము ఆత్మకు పరమాత్మతోటి అనుసంధానం. జూన్ 21 ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది. లక్షలాది మంది యోగాసనాలు ప్రాణాయామాలు చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక ముఖ్య ప్రశ్న మన ముందు ఇక్కడ ఉంటుంది. అసలు యోగం అంటే కేవలం శరీరాన్ని వంచటం, లేకపోతే గాలిని పీల్చి వదలటమా, ఆరోగ్యంగా ఉండటమేనా, లేక దాని వెనుక మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందా? బాపూజీ దశరథభాయ్ పటేల్ అనుభవం ప్రకారం, జ్ఞానం ప్రకారం యోగం యొక్క నిజమైన అర్థము అనుసంధానం, అంటే ఆత్మకు పరమాత్మతోటి కలయిక. నేడు ప్రపంచం యోగాన్ని ఎక్కువగా శారీరక వ్యాయామంగా మాత్రమే సూచిస్తుంది. కానీ సనాతన జ్ఞానం మనకు చెప్తుంది, మనం కేవలం ఈ శరీరం కాదు, మనం పవిత్రమైన చైతన్యమైనటువంటి ఆత్మలం, అవినాశి ఆత్మలం. మనిషి తన్ను తాను శరీరంగా భావించినంతకాలం ఒత్తిడి, భయం, కోపం, ఆందోళన మరియు అశాంతి అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. నేను ఈ శరీరం కాదు, నేను శాంతి స్వరూప ఆత్మను అని అనుభవించిన క్షణం నుంచే నిజమైన యోగం అనేది ప్రారంభం అవుతుంది. పరం శాంతి యోగం మనకు మనసుని బలవంతంగా ఆపమని లేదా ఆలోచనలతోటి పోరాడమని చెప్పదు. దానికి బదులుగా మన చైతన్యాన్ని దివ్యంగా మార్చుకొని దివ్య మూలమైన స్థితిలోకి వెళ్ళాలి అని, పరమాత్మ వైపు మళ్లించమని నేర్పుతుంది. ఆత్మ పరమాత్మతోటి అనుసంధానమైనప్పుడు శాంతి, శక్తి, ప్రేమ మరియు ఆనందం సహజంగానే మన అంతరంగంలో ప్రవేశించటం ప్రారంభమవుతుంది. ఇదే నిజమైన ధ్యానం, ఇదే నిజమైన రాజయోగం, ఇదే అసలైన యోగం. ఈ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేద్దాము. ప్రతిరోజు కొంత సమయం మన ఆత్మస్వరూపాన్ని అనుభవిద్దాం. భృకుటి మధ్యలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని స్మరించుకుందాం. పరమాత్మతో మన సంబంధాన్ని మరింత బలపరుచుకుందాం. ఎందుకంటే ప్రపంచ శాంతి ఏదైనా సమావేశం ద్వారా కాదు, ఒక ప్రశాంతమైన ఆత్మ ద్వారా ప్రారంభమవుతుంది అని. లక్షలాది ఆత్మలు పరం శాంతిని అనుభవించినప్పుడే శాంతిమయం అనేది ప్రేమమయం అనేది అవుతుంది. దివ్యమైన ప్రపంచ నిర్మాణం కూడా అప్పుడు సాధ్యమవుతుంది అని చెప్తూ ఉన్నారు. యోగం యొక్క దివ్య ఆధ్యాత్మిక అర్థము మనము వాస్తవికంగా తెలుసుకోవాలి, ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ అని. కాబట్టి ఎప్పుడైతే అసలైన యోగము చేయగలుగుతామో, శుద్ధ చైతన్యాన్ని అవినాశి ఆత్మగా మనం భావించినప్పుడు కోపము, భయము, చింత, బాధ అవన్నీ తొలగిపోయి అశాంతి యొక్క విషయం తొలగిపోయి పరం శాంతి యొక్క అనుభవం అనేది అవుతూ ఉంది. ఏ క్షణంలో తమను వాస్తవిక స్వరూపాన్ని గుర్తిస్తూ ఉంటుందో, ఆత్మ అనుభవం చేసుకుంటుందో, అప్పుడు అసలైన యోగంలోకి వెళ్ళగలుగుతారు. నేను శరీరమును కాదు, శాంతి స్వరూపమైన ఆత్మను అని అనుకున్నప్పుడు వాస్తవిక యోగం ప్రారంభమవుతుంది. కాబట్టి మనసుని చాలా కంట్రోల్ చేయటం, మనసుని చంపటం, పూర్తిగా మలుచుకోవటం అనేది కాదు. అంటే మనసుని స్థిరంగా ఉంచుకోవటం అంటారు కదా, మనోవృత్తి నేను కంట్రోల్ చేసుకోవటం, చిత్తవృత్తి నిరోధ యోగం అని అంటూ ఉంటారు. ఆలోచనలతోటి యుద్ధం చెయ్యొద్దు. ఆత్మ చైతన్యాన్ని దివ్య శ్రోత
వైపుకు మా మలచాలి. ఆత్మ పరం శ్రోత పరమాత్మతోటి కనెక్ట్ అవ్వాలి. మీ లోపల శాంతి, శక్తి, ప్రేమ మరియు ఆనందం యొక్క ప్రభావం ప్రవాహము స్వతహా ఉంటూ ఉంది. అదే వాస్తవిక ధ్యానము, ఇదే వాస్తవిక యోగము. ఈ రోజుల్లో యోగము రోజు అని అయితే సంకల్పం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఎలా స్మృతి చేయాలి అంటే మన లోపలికి వెళ్ళి మన బ్రుకుటి కేంద్రం మధ్యలో ఆత్మ దివ్య చైతన్య స్మృతి స్మరణ ఉంది. పరమాత్మతో పాటు సంబంధము దృఢంగా కావాలి. ఎందుకంటే విశ్వశాంతి అనేది అప్పుడే ప్రారంభం అవుతుంది. స్లోగన్ చెప్పుకోవటం కాదు, ఒక శాంతి స్వరూపం ఆత్మతోటి మనము సదా కలిసి ఉండాలి. లక్షల మంది ఆత్మలు పరమ శాంతి యొక్క అనుభవం చేసుకున్నప్పుడే ప్రేమమయంగా, శక్తిమయంగా, దివ్య విశ్వం యొక్క నిర్మాతగా అవుతూ ఉంటారు. పరమ శాంతి. మీరందరూ కూడా ఇంటర్నేషనల్ యోగా డే అనే దానికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాము. అందరూ పరమ శాంతిని ఆలోచించండి. పరమ శాంతి సోచో బోలో పరమ శాంతి మిల్ జాయేగి అనగా పరమ శాంతి గురించి ఆలోచించండి, మాట్లాడండి, అప్పుడు పరమ శాంతి అనేది మీకు లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దివ్యమైన జ్ఞానము ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి టైం ట్రావెలింగ్ చేసి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించారు. తెలుగులో అనువదించబడి అప్లోడ్ చేయటము జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళితే మీకు అన్నీ కూడా దొరుకుతాయి. మళ్ళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో తెలుగులో చెప్పినటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. బేహద్ పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.